నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. హైదరాబాద్ లో ఐఎస్పీ సమ్మిట్ జరిగింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఇన్వైట్ చేశారు. మీ అందరికీ గుర్తుండుంటే గతంలో ఉత్తరాఖండ్ లో ముస్సోరీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఐఏఎస్లు అందరూ కూడా అక్కడ మీట్ అయ్యారు. దానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని 2 సార్లు ఆహ్వానించారు. మరి ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా బాబు గారిని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మరి బాబు గారు కూడా నిన్న హైదరాబాద్ లో ఇచ్చినటువంటి స్పీచ్ లో ఆయన అనుభవం మొత్తం రంగరించి చెప్పినట్టు ఆ స్పీచ్ కూడా చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఇందుకే ఆయన ఏం మాట్లాడారు, మరి స్పెషల్ గా ఈయన్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఇలాంటి పర్టికులర్ గా చూస్ చేసుకొని మరి పిలవడం, ఆయన అక్కడ వెళ్ళి ఇచ్చే స్పీచ్ కూడా అక్కడ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు. నిన్న హైదరాబాద్ లో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆయన అనుభవం మొత్తం దాంట్లో కనిపించింది. సో ఎందుకు ఆయన అంత ప్రత్యేకం ఎందుకంటారు? మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు మామూలుగా ఈ మధ్యకాలంలో మనం కెరీర్ కౌన్సిలర్స్ అని చెప్పని చాలా మందిని చూస్తున్నాం. అంటే చదువు తర్వాత ఏం చేయాలి, ఏ రకమైన కెరీర్ అందుకోవటం కోసం ఏ రకమైన కోర్సెస్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పిస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఇటువంటివి చాలా మందికి అవగాహన ఉండదు. ఒక లాయర్ అవ్వాలో, ఒక డాక్టర్ అవ్వాలో, ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలో, ఒక ఆడిటర్ అవ్వాలో, ఒక కంపెనీ సెక్రటరీ అవ్వాలో, ఇట్లా రకరకాల అంబిషన్స్ ఉంటాయి. కానీ ఎలా చదువుకోవాలి, ఎలా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, ఎలా పోటీ పరీక్షల్లో నెగ్గాలి, ఎందుకంటే ఒకనాటితో కంపేర్ చేసినప్పుడు ఇవాళ కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో కూడా నెగ్గుకు రావాలి అని అంటే కెరీర్ కౌన్సిలర్లు కూడా కొందరు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న కెరీర్ కౌన్సిలర్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి విద్యార్థులకి, అలాగే ఈ మెరుగైన కెరీర్ అందుకోవాలి అనుకునే యాస్పిరెంట్సా, సీకర్సా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా పిల్లలు హైదరాబాద్లో ఒక స్కూల్లో చదివేవాళ్ళు. ఆ చదివే టైంలో వాళ్ళు 9th క్లాస్లోకి రాగానే ఆ స్కూల్ కరస్పాండెంట్ గారు ఆ 9th క్లాస్ పేరెంట్స్ అందరిని పిలిచి ఒక ఓరియంటేషన్ క్లాస్ పెట్టేవాడు. మీరు మీ మనసులో ఉన్న కోరికలు మొత్తం మీ పిల్లల మీద రుద్దకండి, వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ విధమైన కెరీర్ ఎంచుకోవాలనుకుంటున్నారో అనేది కూడా ఒకసారి వినండి. వాళ్ళకి తెలియకపోతే మీరు సలహాలు చెప్పండి. మీరు సలహాలు చెప్పడం కోసం నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా. కెరీర్ అంటే ఓన్లీ ఐఐటి, ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ మాత్రమే కాదు. మిగిలిన డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి అందుకోవటం కోసం ఏం చదవాలి, ఈ చదివి ఆ కోర్సులు చేస్తే ఎటువంటి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని పేరెంట్స్కి ఒక ఓరియంటేషన్ ఇచ్చేవాడు. అలాగే పిల్లలకు కూడా ఓరియంటేషన్ ఇచ్చేవాడు. దాంతో పిల్లలు మిగిలిన అందరిలాగా గుడ్డెత్తి చేలో పట్టమంటారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించడానికి ఒక ఆస్కారం కలుగుద్ది. అలాగే ఇవాళ ఐఏఎస్, దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. రాబోయే 3.5 దశాబ్దాల పాటు ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించే పర్మనెంట్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ వాళ్ళు ఎంపిక జరిగే క్రమంలో అటువంటి వాళ్ళకి మార్గనిర్దేశనం చేయాలి అని అంటే ఎవరు అల్లాటప్ప వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ కెరీర్ కౌన్సిలింగా, వాళ్ళతోటి ఆ ఇంటరాక్టివ్ ప్రోగ్రామా, ఆ స్థాయి ఉన్న వ్యక్తులు కావాలి కదా. సార్, మీరు నాకు ఇదే డౌట్ ఉంది సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు చదువుకొని ఉండొచ్చు, కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడు కదా. అంటే రాజకీయ నాయకులు ఎలాంటి స్పీచ్ ఇస్తారు, మరి దీనికి ఎలా ఆయన యాప్ట్ అయ్యారు అనుకున్నారు, ఎందుకు పిలుస్తున్నారు? అదే చెప్తా నేను. రాజకీయ నాయకుడితో పాటుగా ఆయన సుదీర్ఘకాలం పాలకుడుగా ఆయనకు ఒక అనుభవం ఉంది. పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలు చేసే నిర్ణయాలు, పాలనలో టెక్నాలజీని మిక్సప్ చేస్తూ ప్రజలకి పౌర సేవలను చేరువ చేసే నిర్ణయాలు. ఉదాహరణకి ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఒక సామాన్య పౌరుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అతనికి సంబంధించిన పని ఏదైనా అడగాలి అని అంటే చేతులు కట్టుకొని ఆ ఆఫీసర్ దగ్గర వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇతని పనులు అవటం అనేది ఉండేది. కానీ ఒకసారి ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలు పాలకుల దగ్గరికి వెళ్ళటం కాదు, పాలన ప్రజల దగ్గరికి రావాలి అని చెప్పని ప్రజల వద్దకు పాలన అని చెప్పనే విధానాన్ని తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి అధికార వ్యవస్థని ప్రజలకి అకౌంటబుల్ చేశారు. పౌర సేవలు పొందటం ప్రజల హక్కు అని చెప్పని ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేశారు. అలాగే పౌర సేవలు పొందటాన్ని సులభతరం చేస్తూ ఈ సేవా విధానాన్ని తీసుకొచ్చారు. ఎక్కడో కార్యాలయానికి వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళు అడిగే లంచాలు ఇచ్చే పని కాకుండా ఈ సేవలను ఒక అప్లికేషన్ డ్రాప్ చేస్తే ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఆ సిటిజన్ చార్టర్లో నువ్వు పెట్టుకున్న అప్లికేషను ఏ అప్లికేషన్ ఎంత టైంలోగా పరిష్కారం అవ్వాలి, పరిష్కారం చేసి తీరాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ ఎంప్లాయీది, ఆ పౌర సేవ పొందే హక్కు ప్రజలది. దీన్ని సిటిజన్ చార్టర్ అని చెప్పని ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డు రూపంలో మెన్షన్ చేశారు, ఆయన డిస్ప్లే చేశారు. అప్పటిదాకా ప్రజలకి ఇది మా హక్కు అని తెలియలా, ప్రభుత్వ ఉద్యోగిని మనం ప్రశ్నించవచ్చు అనేది తెలియలా. గ్రామాలకు వచ్చి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు గ్రామ సభల్లో పాల్గొని ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు, ఆ దరఖాస్తు కూడా
వాళ్ళు ఎకనాలజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, పలానా వ్యక్తి పలానా ఆధార్ నెంబర్ 2014-19 మధ్యకాలం అప్పటికి ఆధార్ సిస్టమ్ వచ్చింది, పలానా ఆధార్ నెంబర్ పలానా మొబైల్ నెంబర్. వాళ్ళ ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ లేకుండా దరఖాస్తు తీసుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే అథెంటిక్ పర్సన్స్ దరఖాస్తు ఇవ్వాలి. ఆ దరఖాస్తుని ప్రభుత్వం నమోదు చేసుకునేది. ఆ దరఖాస్తు మీద మళ్ళీ గ్రామ సభ జరిగే నాటికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏటీఆర్ అనేవాళ్ళు. దాన్ని మరుసటి గ్రామ సభలో మాకు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి, వీటిలో ఇవి పరిష్కారమైనవి, ఇవి కాలేదు, కాకుంటే ఎందుకు కాలేదు అనేది కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చేది. ఒకవేళ అసంబద్ధమైన కారణంతో వీళ్ళ దరఖాస్తు తిరస్కరించారు, ఆ గ్రామ సభలో ఆ అప్లికెంట్ నిలదీస్తాడు అధికారిని, సమాధానం సంజయ్ ఇచ్చి తీరాలి అక్కడ. అంటే ఈ విధమైన పాలనలో పారదర్శకత తీసుకొచ్చాడు ఆయన. పౌర సేవలను ప్రజలకు చేరువ చేశాడు. మరి ఇదే క్రమంలో కొత్త ఇన్నోవేటివ్గా జీనోమ్ వ్యాలీ, బయోటెక్నాలజీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేశాడు. అసలు భారతదేశపు ఐటీ మ్యాప్లోనే లేని హైదరాబాద్ని ఇవాళ బెంగళూరు తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఐటీ ఎక్స్పోర్టింగ్ సిటీగా హైదరాబాద్ని మలిచాడు ఆయన. అదే క్రమంలో 38 ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన హయాంలో పెరిగాయి. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని లక్షలాది ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు చేసి విద్యని ప్రజలకు చేరువ చేశారు. మరి ఇన్ని మార్పులు ఒక పాలకుడి హయాంలో జరిగినప్పుడు, మిగిలిన పాలకుల కంటే భిన్నంగా ఆయన స్పందిస్తూ ఉన్నప్పుడు, ఆయన పాలనా విధానాలు రూపకల్పన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా అటువంటి వాళ్ళని రోల్ మోడల్స్గా ఐఏఎస్లకు కూడా, ఎందుకంటే పాలిటీషియన్ పాలసీ మేకర్ తను, ఏ పాలిటీషియన్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉన్నాడు, సమర్థంగా ఎఫెక్టివ్గా లాంగ్ రన్లో నిలబడేవి, మిగిలిన రాష్ట్రాలు ఇన్స్పిరేషన్గా తీసుకోగలిగేవి, ఏ పాలకుడు ఎటువంటి నిర్ణయాలు చేస్తున్నాడు అనేది ఐఏఎస్లకి. ఇవాళ ఐఎస్బి ఇవాళ దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థ, అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే గ్రౌండింగ్ అయింది. ఆయన చొరవతోటే ఆ రోజున చెన్నై, బెంగళూరు లాంటి నగరాలతో పోటీపడి దాన్ని హైదరాబాద్లో గ్రౌండింగ్ చేయించడంలో ఆయనదొక సక్సెస్ స్టోరీ. దాన్నే నిన్న సాఫ్ట్ స్కిల్స్ కూడా మీకు వచ్చుండాలి, పని చేయటమే కాదు ఎలా చేయించుకోవాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి అని చెప్పని ఈ బిజినెస్ స్కూల్ హైదరాబాద్లో గ్రౌండింగ్ అవ్వటానికి ఆయన ఏ విధమైన చొరవ చూపారు. అసలు వాళ్ళ లిస్టులో హైదరాబాదే లేని దగ్గర వాళ్ళ వాళ్లే హైదరాబాద్ని పరిగణలోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ సంస్థ నెలకొల్పటానికి ఏ విధంగా తన వైపు నుంచి ప్రయత్నం జరిగింది అంటే, అక్కడ ఆ సంస్థని గ్రౌండింగ్ చేయించడం ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. దానికోసం ప్రోటోకాల్స్, బ్యారియర్స్ తీసేశాడు. తానే స్వయంగా తన ఇంటికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు ఆయన. ఇవి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మిగిలిన పాలిటీషియన్స్తో వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. ఇన్ని చేతులు వాడిని వదిలిపెట్టి కాళ్ళాడ దగ్గరికి వెళ్తున్నామని చెప్పిన అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. వచ్చిన మేరకు వాళ్ళుగా మొదట మా లిస్టులో మీరు లేరు అన్న వ్యక్తులే వాళ్లే కాల్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నామని చెప్పారు. మరి తన వెనక చెప్పుకోవటానికి 100 కేసు రెఫరెన్సెస్ ఉన్నాయి. ఏ సంస్థని ఎలా రప్పించుకోగలిగారు, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి. జీనోమ్ వ్యాలీ ఏర్పాటు ద్వారా ఇవాళ ప్రపంచ వ్యాక్సినేషన్ సిటీగా, క్యాపిటల్గా హైదరాబాద్ని ఎలా మలచగలిగారు. లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులు, రైతు కూలీల పిల్లలు ఇవాళ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోగలుగుతున్నారు. ఒక పాలకుడిగా సొసైటీ మీద ఇంత ఇంపాక్ట్ చూపించినప్పుడు, పాలకుడిగా ఆయనకున్న అనుభవం, పాలనా పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, అవి సొసైటీ మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్, వీటిని అటువంటి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళ ఐఏఎస్ శిక్షణలో ఉన్న వాళ్ళైనా, అలాగే వాళ్ళ ఐఎస్బిలో చదువుకుంటున్న వాళ్ళైనా, ఎందుకంటే ఐఎస్బిలో మామూలు క్యాట్ నుంచి ఒక ఐఐఎంకో దేనికో ఎంపిక అయ్యే క్రమంలోనే చాలా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మంచి పర్సంటేజ్ ఇవన్నీ చూస్తారు. మామూలు ఎంబీఏ కాలేజీకి వెళ్ళాలన్నా కూడా చాలా అనుభవము, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, నీ వర్క్ ఎక్స్పీరియన్సు, క్యాట్ పర్సంటేజ్లు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో నీ పెర్ఫార్మెన్సు, ఇన్ని క్వాంటిఫై చేస్తే కానీ అడ్మిషన్ దక్కదు. అటువంటిది ఐఎస్బికి 4 to 7 years ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్నాళ్ళు దాంట్లో అడ్మిషన్ దక్కించుకుంటారు. అంటే మిడ్ లెవెల్ మేనేజర్ కేటగిరీకి వచ్చిన వాళ్ళకి దాంట్లో అడ్మిషన్ తగ్గుద్ది. ఆ స్థాయి అనుభవం ఉన్న వాళ్ళకి మరి ఈ స్థాయి నాయకుడితోటే ఆ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరో చిన్న చితక వాళ్ళని, అనుభవం లేని వాళ్ళని, వన్ టైమర్స్ని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ చేపిస్తే వీళ్ళకి తెలియనప్పుడు ఇంకా వాళ్ళు ఏమి నేర్చుకుంటారు. కాబట్టి ఇవాళ ముస్సరి పిలిచిన, ఐఎస్బికి పదే చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించిన, ఆయనకున్న అనుభవం, ఆయన పాలనా దక్షత ప్రాతిపదికగా ఆయన్ని పదే పిలుస్తూ ఉన్నారు.
ఆయనతో ఇంటరాక్ట్ అవడానికి ముసోరికి ఆయన పిలిచినప్పుడు ఆయన పేరు వాళ్ళు చూజ్ చేసుకున్నారు. ఐఏఎస్ ట్రైనీస్ ఎవరిని పిలవమంటారు అని చెప్పిన వాళ్ళల్లో ఒక పోల్ పెడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు చూజ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ చదువుకున్న వాళ్ళకి క్రీమ్ ఆఫ్ ది సొసైటీకి చంద్రబాబు అంటే ఏంటో తెలుసు. కానీ ఆయన స్థాయిని ఆయన పొందే గౌరవాన్ని గుర్తించినా కూడా రాజకీయపు కుట్రలతోటి కుతంత్రాలతోటి ఆయన స్థాయిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేసే సంస్కారహీనులు కూడా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.